11 వారాల వ్రతం. ఈ వ్రతం మురుగన్, కార్తికేయుడు, సుబ్రహ్మణ్య స్వామికి అత్యంత ప్రీతికరమైన వ్రతం. వివాహం కాని ఆడ మగవాళ్లు సంతానం కోసం, మంచి ఉద్యోగం వ్యాపారం కోసం, శత్రుపీడలు తొలగాలని, ఆరోగ్యం ఐశ్వర్యం కోసం ఈ 11 వారాల వ్రతాన్ని ఆచరిస్తారు. ఏదైనా మంగళవారం లేదా శుక్రవారం ప్రారంభించవచ్చు. ఉత్తమ ముహూర్తాలు: శుక్లపక్ష మంగళవారం, కృత్తిక నక్షత్రం, షష్ఠి తిథి, పంచమి, స్కంద షష్ఠి రోజు మొదలుపెట్టడం శ్రేష్టం. 11 వారాల నియమాలు కఠినంగా పాటించాల్సినవి: పూర్తి 11 మంగళవారాలు లేదా శుక్రవారాలు ఉపవాసం లేదా ఏకభుక్తం, ఒకసారి మాత్రమే తినడం. ఉప్పు తినకూడదు. లవణరహిత ఆహారం, పూర్తి శాకాహారం మాత్రమే. ఉల్లి, వెల్లుల్లి కూడా వద్దు. రాత్రి నిద్ర భూమిపైన, ఒక దుప్పటి, మ్యాట్ మీద మాత్రమే. బ్రహ్మచర్య నియమం: పూర్తి ఇంద్రియ నిగ్రహం. ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి ఫోటో, విగ్రహం ముందు దీపం వెలిగించి పూజ చేయాలి. పూజ విధానం కావలసినవి: సుబ్రహ్మణ్య స్వామి ఫోటో, విగ్రహం, పసుపు, కుంకుమ, పూలు, ముఖ్యంగా ఎర్ర మందారం, జాజి, వెల్లుల్లి, వక్క, బెల్లం పాయసం. 11 బెల్లం చిన్న ముద్దలు లేదా 11 పండ్లు, కొబ్బరి, అరటి పండ్లు, అగరవత్తి, కర్పూరం. పూజ విధానం: ఉదయం స్నానం చేసి శుభ్రబట్టలు ధరించండి. స్వామి ముందు 11 దీపాలు వెలిగించండి. సుబ్రహ్మణ్యాష్టకం, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం, కార్తికేయ స్తోత్రం పఠించండి. కింది మంత్రాన్ని కనీసం 11 సార్లు లేదా 118 సార్లు జపించండి. ముఖ్య మంత్రం: ఓం శరవణభవ, ఓం శరవణభవాయ నమః, ఓం షణ్ముఖాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నో స్కంద ప్రచోదయాత్, ఓం శక్తిహస్తాయ ధీమహి తన్నో షణ్ముఖ ప్రచోదయాత్. 11 బెల్లం ముద్దలు లేదా 11 పండ్లను నైవేద్యం పెట్టండి. సుబ్రహ్మణ్య స్వామి ఆరతి, కర్పూరం చేయండి. ప్రసాదం స్వీకరించండి. 11వ వారం ఉద్యాపన, వ్రత ముగింపు. 11 మంది బ్రాహ్మణులకు, 11 మంది చిన్న పిల్లలకు, 11 మంది బాలురికి భోజనం పెట్టాలి. పాయసం, పులిహోర, దద్దోజనం తప్పనిసరి. స్వామికి కొత్త వస్త్రం సమర్పించి దానం చెయ్యాలి. 11 దీపాలు వెలిగించి పూర్తి పూజ చేసి వ్రతాన్ని ముగించాలి. ఫలితాలు: వివాహ అడ్డంకులు తొలగుతాయి, సంతాన యోగం కలుగుతుంది, శత్రువులు ఓడిపోతారు, ఆరోగ్యం, ధైర్యం, విజయం లభిస్తాయి. ఓం శరవణభవ, ఓం శరవణభవాయ నమః. ఈ మంత్రాన్ని ప్రతిరోజు 11 లేదా 118 సార్లు జపిస్తే స్వామి త్వరగా అనుగ్రహిస్తాడు. జై సుబ్రహ్మణ్య స్వామి. ఓం శరవణభవాయ నమః.